ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रथितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। హరే కృష్ణ అమ్మ దండవత్ ప్రణామ్. సో మనం ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా? హరే 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 కృష్ణ. నాన్నలో నిన్న మాకు రథయాత్ర అయింది. అందరం రాత్రి 2ంటికి అట్లా ఇంటికి వచ్చినాం. అందుకే అందరు జాయిన్ కానట్టున్నారు. మ్మ్. హరే హరే కృష్ణ. ఓకే, అట్లయితే భగవద్గీత చదువుతాం. ప్రభుజీ రథయాత్ర పూరి జగన్నాథ్ లో అయిందా ప్రభుజీ? ఎస్ మాతాజీ, పూరిలో లాస్ట్ వీక్ అయింది. నిన్న ఇస్కాన్ వరంగల్ టెంపుల్ లో చేశారు. అచ్చా, నిన్న వరంగల్ ఇస్తారు. మ్మ్. ఇక్కడ ఇక్కడ కూడా మన ఇస్కాన్ టెంపుల్ లో కూడా రథయాత్ర జరుగుతుందా ప్రభుజీ? ఎస్ ఎల్ఏ టెంపుల్లో చాలా బాగా గ్రాండ్ గా చేస్తారు. 5,000 మంది దాకా వస్తారు అక్కడికి ఆ, ఎల్ఏలో. దాని తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో చేస్తారు. మనకు ఒక 1 hour డ్రైవ్ ఉంటుంది ఇక్కడ నుంచి సిటీ, శాన్ ఫ్రాన్సిస్కో సిటీలో గోల్డెన్ గేట్ పార్క్ లో. అవును. ఆగస్ట్ లో ఉంటుంది మాతాజీ. ఆగస్ట్ లో ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో మనం భగవద్గీత 7వ చాప్టర్ చదువుతున్నాము. ఇది నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్, అంటే భగవద్ విజ్ఞానం, దాని గురించి మనకు చెప్తున్నారు. సో దీంట్లో మనం ఆల్రెడీ చూసాము. ఇదేంటి భక్తి యోగాలోకి ఎంటర్ అయ్యాం మనం, రైట్? మీకు చాలాసార్లు చెప్పాను నేను ఎగ్జాంపుల్. మనకు నగల షాప్కి వెళ్తే ఒక పెట్టె లోపల జ్యువెల్ ఉంటుంది, ఆ, హారం ఉంటుంది. ఆ హారం పెట్టె లోపల కింది భాగం, ఆ పెట్టె కింది భాగం ఏంటది? కర్మయోగ. పెట్టె పై భాగం ఏంటి? జ్ఞానయోగ. ఆ రెండింటి మధ్యలో ఆ జ్యువెల్, ఆ రత్నం ఏంటి? అది భక్తి యోగ అన్నమాట. సో భగవద్గీతలో కూడా ఒక బాక్స్ లాగా మీరు ఊహిస్తే, భగవద్గీత 18 చాప్టర్స్ ఉంటాయి, అధ్యాయాలు.
ఆ 18లో ఫస్ట్ 6 అధ్యాయాలు వచ్చేసి కర్మయోగ గురించి చెప్తారు. చివరి 6 అధ్యాయాలు వచ్చేసి జ్ఞానయోగ గురించి చెప్తారు. ఆ మధ్యలో ఉన్న 7వ చాప్టర్ నుంచి 12వ చాప్టర్ వరకు మధ్యలో ఉన్న ఈ యొక్క ఆమ్, 6 చాప్టర్స్ వచ్చేసి ఇవి మనకు భక్తి యోగా గురించి అందజేస్తారనమాట. సో దీంట్లో మనము 1 నుంచి 3వ శ్లోకం వరకు కృష్ణ భగవానుని నాలెడ్జ్ గురించి లీల తెలుసుకున్నాం. ఉమ్, సో తర్వాత కృష్ణ ఏమంటున్నాడు, ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదు అర్జున, అట్లా అని చెప్పాడు అనమాట. సో అది ఫస్ట్ 3 శ్లోకాలలో జ్ఞాన విజ్ఞాన కృష్ణ గురించి ఇది ప్లస్ చాలా అరుదు అనమాట. ఇటువంటి నాలెడ్జ్ అందరికీ రాదు, ఇది చాలా అరుదైంది. ఆ తర్వాత 4 నుంచి 12వ శ్లోకం వరకు భగవంతుని యొక్క ఎనర్జీస్ అంటే ఏంటి, భగవంతుని యొక్క శక్తులు ఎలా ఉన్నాయి, ఉమ్, అవన్నీ మనం తెలుసుకున్నాం. ఉమ్. సో ఏంటది, భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతిరష్టదా. ఒకసారి చూద్దాం అవన్నీ 4 నుంచి 12. సో భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మన యొక్క మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కలిపి 8 ఇవన్నీ కలిపి 8. ఇది భగవంతుని యొక్క ఎనర్జీస్ అని చెప్తున్నారు ఇక్కడ. ఉమ్. తర్వాత అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విత్తి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఇది కాకుండా ఇంకొకటి ఈ జీవ, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఎనర్జీస్ అన్నమాట. అది కూడా చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఇంకోటి ఏం చెప్తున్నాడు, ఈ జీవులందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏదే వస్తువులు ఉన్నాయో ఎలా ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అనమాట. ఆ తర్వాత 6వ శ్లోకంలో ఇక్కడ నుంచి చూద్దాం. యాక్చువల్లీ 6వ శ్లోకం నుంచి మరొకసారి నెమరు వేసుకుందాం మనం. ఆరో శ్లోకం. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయా అహం కృత్స్నస్య జగతా ప్రభవ ప్రళయస్తతా. సృజింపబడిన సర్వజీవులకు ఈ 2 ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికము ఆధ్యాత్మికము అగు సర్వమునకు మూలము మరియు ప్రళయము నేనే అని నిశ్చయముగా తెలుసుకొనుము. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడు, అటు భౌతిక ప్రపంచము, ఇటు ఆధ్యాత్మిక, ఆ తర్వాత అన్నిటికీ, ఈ 2 భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి అన్నిటికీ మూలం కృష్ణనే అని తెలుసుకో అర్జున అని చెప్తున్నాడు ఇక్కడ క్లియర్ గా. ఆ తర్వాత 7వ శ్లోకంలో ఇది చాలా క్లియర్ గా చెప్పాడు ఇక్కడ. ఏమని, మత్తః పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవా. మత్తః పరతరం నా అన్యత్. మత్తః అంటే నాకంటే, పరతరం నాకంటే పరమైన ఇంకా విషయం, నాకంటే తెలుసుకోవాల్సిన ఎక్కువ సత్యం ఇంకేమీ లేదు. నా అన్యత్ కించిదస్తి ధనంజయ ఓ ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఒక హారం అయితే ఎలాగైతే ముత్యాలన్నీ కూర్చోబడి ఉంటాయో ఒక దారంతో, సమస్తం నాపైనే ఆధారపడి ఉంది అని చెప్తున్నాడు కృష్ణ. సో ఈ శ్లోకాలో ఇంత క్లియర్ గా చెప్పాడు అనమాట. ఏమని, ఇంకా నాకంటే ఈక్వల్ గా కానీ నాకంటే హయ్యర్ కానీ ఇంకెవ్వరూ లేరు. సో మనం కృష్ణ చెప్పింది యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. 8వ శ్లోకం. రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం ఋషు. రసోహం అప్సు కౌంతేయ, నేను నీటి యొక్క రుచిని. మనం నీరు తాగినప్పుడు ఏ రుచిలో ఉంటుంది నీరు, అది కృష్ణ. తర్వాత సూర్య చంద్రుల యందు కాంతిని. ప్రతిరోజు మనం సూర్యుని కాంతి తెలుసుకుంటున్నాం, చూస్తున్నాం, చంద్రకాంతి చూస్తున్నాం. అవన్నీ ఏంటి, సూర్యచంద్రుల కాంతి కృష్ణాని.
వేద మంత్రముల యందు ఓంకారం, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఇట్లా మనం ఓం అన్నప్పుడల్లా ఏంటి, అది కూడా కృష్ణ అన్నమాట. ఎక్కడ ఏ పూజలు చేసినా కూడా ఓం అని పలుకుతారు కదా. సో ఆ వేద మంత్రంలో ఏందో ఓంకారం కూడా ప్రణవ సర్వ వేదేషు. ఓంకారం అంటే ప్రణవ. సో ఆ ఓంకారం కూడా కృష్ణాన్ని. ఆకాశమునందు శబ్దమును, నరుని యందు సామర్థ్యము నేనే అయి ఉన్నాను. ఎవరికైనా ఏదైనా సామర్థ్యం ఉందనుకోండి, అబిలిటీ, జీవుల్లో ఎవరికైనా అబిలిటీస్, సామర్థ్యం ఏమైనా ఉందనుకోండి, కొందరికి నడిచే సామర్థ్యం ఉంటుంది, కొందరికి ఆ అన్నం తినే సామర్థ్యం ఉంటుంది, అన్నం కలుపుకొని తినే సామర్థ్యం కూడా ఉంది. కొందరికి కళ్ళుతో చూస్తున్నారు, ఆ దూరంగా ఉన్న ఆ బోర్డు కనిపిస్తుంది, ఆ బోర్డు చదవగలుగుతున్నారు, ఆ సామర్థ్యం ఉంది. ఇవన్నీ ఏంటి, నరుని యందు సామర్థ్యం నేనే అయి ఉన్నాను. రైట్. సో ఇలా చూస్తూ మనము ఎంత క్లియర్ గా చెప్తున్నాడు కృష్ణ ఇక్కడ ఇవన్నీ. పుణ్యోగంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పుణ్యో గంధ పృథివ్యాంశ్చ, పృథ్వీ, పృథ్వీ అంటే ఏంటి, భూమి, ధరిత్రి. దాంట్లో భూమి యొక్క ఆద్యమైన సుగంధమును. సో భూమి నుంచి మీరు వర్షం పడే ముందు చూస్తున్నారు కదా ఎప్పుడైనా స్మెల్, ఆ యొక్క వాసన ఏంటి, కృష్ణ. తర్వాత అగ్ని యందు ఉష్ణమును, అగ్ని రగులుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, వేడి వేడి తగులుతుంది, ఆ వేడి ఎవరు, కృష్ణ. జీవుల యందు ప్రాణమును, ప్రతి ఒక్క జీవి యందు ప్రాణం కూడా కృష్ణాన్ని. సో మనం బాగా ప్రేమించే మన పిల్లలు, మన యొక్క కొడుకు, మన యొక్క కూతురు, లేదా ప్రేమించే మన యొక్క భార్య లేదా భర్త, లేదా తల్లి తండ్రి, ఎవరైనా సరే వాళ్ళు ప్రాణంతో ఉన్నారంటే ఏంటి, జీవుల యొక్క ప్రాణం కూడా కృష్ణాన్ని. తపస్సుల యందు తపస్సును నేనే అయి ఉన్నాను. ఎవరైనా తపస్సు చేస్తున్నారు, ఆ తపస్సు కూడా కృష్ణాన్ని అంటున్నాడు ఇక్కడ. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఇక్కడ ఏం చెప్పారు, ఓ పృథుకుమారా, ఓ పృథాకుమారా, నేనే సర్వ ప్రాణుల యందు సనాతన బీజమైను అని అయి ఉన్నాను. బీజం అంటే సీడ్. ఇప్పుడు విత్తనం, విత్తనం నాటితేనే కదా వృక్షం వచ్చేది. సో మన అందరి జీవులలో కూడా విత్తనం ఎవరు, సనాతన బీజం ఎవరు, కృష్ణ. సో కృష్ణ మళ్ళీ ఇంకేంటి, కొన్ని జీవులకే చెప్తున్నాడు ఇక్కడ, బీజం మాం సర్వభూతానాం. మీరు ఎన్ని రకాల జీవరాశులు చూస్తున్నారో సర్వభూతానాం బీజం మాం, అన్నిటికీ బీజం నేనే అని చెప్తున్నాడు. బుద్ధిమంతుల యొక్క బుద్ధి అనియు, శక్తిమంతుల శక్తి అనియు తెలుసుకొనుము. సో ఎవరికైనా బుద్ధిమంతులు ఉన్నారంటే వాళ్ళ యొక్క బుద్ధి కృష్ణానే, ఎవరైనా శక్తిమంతులు ఉన్నారంటే వాళ్ళ యొక్క శక్తి కృష్ణానే. సో ఎవరైనా సరే పుస్తకాలు రాసే వాళ్ళకి ఆ శక్తి ఎలా వచ్చింది, కృష్ణ నుంచి. నెక్స్ట్ 11వ శ్లోకం. బలం బలవతాం చాహం కామరాగా వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, బలవంతులలోని కామరాగహితమైన బలమును మరియు ధర్మ నియమములకు విరుద్ధము కానటువంటి సంభోగమును నేనే అయి ఉన్నాను. బలవంతుల్లోకెల్లా కామరాగహితమైన బలం. కామం అంటే కోరికలు తీర్చుకోవడము, రాగం అంటే ఒకరి పట్ల ఒకరికి అనురాగము. ప్రేమ అనేది యాక్చువల్ గా నిజమైన ప్రేమ ఓన్లీ కృష్ణ భగవానులోనే వస్తుంది, ఇంకా వేరే ఎక్కడ నిజమైన ప్రేమ రాదు. ఎందుకంటే మనం ఫ్రస్ట్రేట్ అవుతున్నాం ప్రతిసారి, రైట్. నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఇక్కడ దొరికితే మనం అసలు సంతోషంగా దుఃఖంలో ఉండడానికి కారణమే లేదు. మనం దుఃఖపడుతున్నామంటే ఏంటి, మనం ఏదో అనుకుంటున్నాం అనమాట. ప్రేమ తల్లిదండ్రుల ద్వారా వస్తుంది, తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, పిల్లల ద్వారా వస్తుంది. భార్య ఏమనుకుంటుంది, భర్త ద్వారా ప్రేమ రావాలి. భర్త ఏమనుకుంటున్నారు, భార్య ద్వారా ప్రేమ రావాలి, లేదా పిల్లల ద్వారా ప్రేమ రావాలి.
సో ఇట్లా అది నిజమైన ప్రేమ కాదు. సో బలవంతులలోని కామరాగహితమైన బలమును, సో బలం బలవతాం చాహం, బలవంతుల్లోని బలం కూడా నేనే అంటున్నాడు కృష్ణ. సో మనకి ఏదైనా బలం ఉంది అంటే అది కూడా కృష్ణ నుంచే వస్తుంది. ఇంకోటి, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఎవరైనా పిల్లల్ని కనేటటువంటి సంభోగము అది కూడా కామ ఆ, ధర్మా విరుద్ధో, ధర్మానికి విరుద్ధంగా కాకుండా పిల్లల్ని కనే ప్రక్రియ అది కూడా కృష్ణనే అంటున్నాడు ఇక్కడ. రైట్. సో ఇవన్నీ కూడా కృష్ణ భగవానుడే. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇవన్నీ ఒక షాప్కి వెళ్ళేసి మనము షాప్ ఓపెన్ తాళం తీసిన షాప్ ఉంటే ఆ షాప్ లోకి తీసుకొని అన్ని తీసేసుకొని బయటకు వచ్చేసి మనమంతా తింటున్నాము, మనమంతా ఎంజాయ్ చేస్తున్నాము, కానీ అవన్నీ సప్లై చేసేవారు ఎవరు, అవన్నీ నాకు ఇచ్చేవారు అనేది కొంచెం కూడా కృతజ్ఞత భావం మనకు లేదనమాట. రైట్. సో అది హరే చెప్తున్నా. కృష్ణ ప్రభు, వాయిస్ రావట్లేదు ప్రభు. హరే కృష్ణ మధుగోపాల్ ప్రభు, జ్యోతి రూప కమల మాతాజీ, హరే హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామం. విజయ మాతాజీ, రాధా హరే గౌరవ్, కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. విజయ రఘునాథ్ ప్రభు, జ్యోతి రూప కమల ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం. మధుగోపాల్ ప్రభు హరే కృష్ణ. పవిత్ర మాతాజీ దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ ప్రభు. ఓకే. సో 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, అదే బలం బలవతాం చాహం, బలవంతుల్లో ఉండే బలాన్ని నేనే, కామరాగా వివర్జితం, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. సో ఈవెన్ పిల్లల్ని కనే ప్రక్రియలో కూడా ధర్మానికి విరుద్ధంగా కాకుండా ఉండే ప్రక్రియ అది కూడా కృష్ణనే అంటున్నాడు. రైట్. సో ప్రతి ఒక్కటి కృష్ణనే ఇక్కడ. సో 12వ శ్లోకం, ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సత్వగుణమునకు గాని రజోగుణమునకు గాని లేదా తమో గుణమునకు గాని సంబంధించిన జీవుల భావములన్నీయును నా శక్తి నుండే ఉద్భవించినవని నీవు తెలుసుకొనుము. చూసారా ఇక్కడ, సత్వగుణంలో అయినా సరే, రజోగుణంలో అయినా సరే, తమో గుణంలో అయినా సరే, ఈ ఈ 3 గుణాలకు సంబంధించిన జీవుల యొక్క అన్నీ కూడా కృష్ణ భగవాను శక్తి నుంచే ఉద్భవించాయంట. సో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ పట్టుదలతోటి నేను ఒక మంచి బాగా చదువుకోవాలి, ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అని బాగా కష్టపడి చదువుతున్నారు అనమాట, రజోగుణం. ఆ రజోగుణంలో శక్తి ఎవరు, కృష్ణనే. తమో గుణం, ఈవెన్ మందు తాగి నేను కూర్చుంటాను, నేను తెల్లారి చాలా లేటుగా లేస్తాను, బద్ధకంగా ఉంటాను, ఏమి చేయను, అది తమో గుణం, అది కూడా కృష్ణ యొక్క ఎనర్జీ. సత్వగుణం, మంచి చేయాలి, వేదాలు చదువుకోవాలి, నలుగురికి హెల్ప్ చేయాలి, అన్నదానం చేయాలి, పూజలు చేయాలి, ఇవన్నీ కూడా సత్వగుణం యాక్టివిటీస్, ఇది కూడా కృష్ణాని. అటువంటి భావాలన్నిటిలో ఉండే శక్తి కృష్ణ నుంచే ఉద్భవిస్తుంది. ఒక విధముగా నేనే సర్వమైనను. మీరు చూడండి, కృష్ణ ఇక్కడ దొరికిపోయాడు మనకి. ఏమని, అన్నిటికీ సర్వం కృష్ణనే. ఏమంటున్నాడు ఇక్కడ, ఒక విధంగా నేనే సర్వము అయినను స్వతంత్రుడై ఉన్నాను. సో కృష్ణ భగవానుడు ఏంటి, 100% స్వతంత్రుడు అంటే ఇండిపెండెంట్. కృష్ణ భగవానుడు ఒక పని చేయాలంటే వేరే వాళ్ళ మీద ఆధారపడవలసిన అవసరం లేదు. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చాతేష్వభిఘ్న స్వరాట్. శ్రీమద్ భాగవతం 1వ స్కందం 1వ చాప్టర్ 1వ శ్లోక, ఫస్ట్ శ్లోక భాగవతంలో. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చాతేష్వభిఘ్న స్వరాట్. స్వరాట్ అంటే కంప్లీట్లీ స్వతంత్రుడు. సో కృష్ణ భగవానుడు ఒకరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక పని చేస్తే ఇప్పుడు మనం పని చేస్తే దానికి మంచి రిజల్ట్ లేదా చెడు రిజల్ట్ వస్తుంది, కానీ కృష్ణకు అలాంటిది ఏమీ లేదు. ఆయన ఏం చేసినా కూడా అటువంటి రిజల్ట్స్ ఏమి ఉండవు. ఇంకోటి, మన ప్రాణం ఉండాలి అంటే కృష్ణ హెల్ప్ చేయాలి, మన కంటి చూపు కనబడాలి అంటే సూర్యదేవుడు,
అనుగ్రహం ఉండాలి. మన చెవులు వినపడాలి అంటే ఒక దేవత, రైట్? మన నాలుక పనిచేయాలంటే ఒక దేవత అలా. కానీ కృష్ణ మాత్రం ఒక విధముగా నేనే సర్వమైనను స్వతంత్రుడనై ఉన్నాను. కృష్ణ భగవానుడు స్వతంత్రుడు, 100% స్వతంత్రుడు. సో కృష్ణకి స్వతంత్రం ఉంది కదా, మమైవాంశో జీవలోకే, మనందరం కూడా కృష్ణ భగవాను యొక్క అంశలం కాబట్టి కృష్ణకి స్వతంత్రం ఉంది, 100% ఉంది. మనకు కూడా ఒక చిటికడు స్వాతంత్రం ఉంది. అది ప్రాబ్లం మనకి. సో ఆ స్వతంత్రంతోనే మనము ఇది చేయాలా వద్దా, ఇది తీసుకోవాలా వద్దా, ఓకే ఈ ప్రభుజీ ఈ లెసన్ లో ఇలా చెప్పాడు, 16 రౌండ్లు చాంటింగ్ చేయమన్నాడు, మాంసాహారం తినొద్దు, మత్తు పదార్థాలు సేవించొద్దు, పరస్త్రీ పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు, తర్వాత జూదం ఆడకూడదు, ఈ 4 చెప్పారు. అది తీసుకోవాలా వద్దా, స్వతంత్రం మనది. ఓకే ఇప్పుడే కాదు, ఇప్పుడు ఇంకా నేను చాలా చిన్న వయసులో ఉన్నాను, ఇప్పుడిప్పుడే 50 సంవత్సరాలు వచ్చాయి నాకు, ఇంకా చాలా లైఫ్ ఉంది నాకు, మెల్లగా తీసుకుంటానులే. ఇది స్వతంత్రం, రైట్? నేను ఈ రోజు గురువుని ఎంచుకోవాలా, ఇంకా 5 సంవత్సరాలు ఆగి గురువుని ఎంచుకోవాలా, అది మన స్వతంత్రం. 16 రౌండ్లు చాంటింగ్ చేయాలా వద్దా, మన స్వతంత్రం. ఓకే దీక్ష కూడా అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ దీక్ష అయిపోయినాక ఇంకా నేను టెంపుల్లో బాగా సేవ చేయాలా వద్దా, అది మన స్వతంత్రం. పొద్దున్నే లేచి చాంటింగ్ చేయాలా వద్దా, అది మన స్వతంత్రం. సో అది మనకున్న లిమిటెడ్ స్వతంత్రాన్ని మనం అలా అలా చూస్తున్నాం అనమాట. సో ఒక విధముగా నేనే సర్వమైనను స్వతంత్రుడనై ఉన్నాను. ప్రకృతి త్రిగుణములు నాయందున్నను, నేను వాటికి లోబడను. సో కొందరు ఏం చెప్తారంటే కృష్ణ కూడా జన్మిస్తున్నాడు, ప్రకృతి త్రిగుణాలకు లోబడి ఉన్నాడు, ప్రకృతి త్రిగుణాలతో అతను కూడా కప్పబడుతున్నాడు అని చెప్తున్నారు కొందరు ఫిలాసఫర్స్. దానికి ఇక్కడ క్లియర్ గా ఆన్సర్ ఉంది. ఏమని? ప్రకృతి త్రిగుణముల నాయందున్నను, నేను వాటికి లోబడి ఉండను. కృష్ణ ఏమంటున్నాడు? నేను ప్రకృతి త్రిగుణాలకు లోబడి ఉండను, ప్రకృతి త్రిగుణాలే నా ఎందున్నాయి అని చెప్తున్నాడు. ఓకే అక్కడి వరకు చదివాము ఈరోజు. ఇప్పుడు 13వ శ్లోకం స్టార్ట్ చేద్దాం. ఓకే విజయ్ రఘునాథ్ ప్రభు చదువుతారా మీరు? Yes. త్రిభిర్గుణమయేర్భావేర్ भावे ఏభిః సర్వం ఇదం జగత్ देवी सर्वम् इदं जगत् మోహితం నాభిజానాతి मोहितं नाभिजानाति మామేభ్యः పరమవ్యయం. मामेभ्यः परमं व्ययम्. Translation: deluded by the 3 modes, goodness, passion, and ignorance, the whole world does not know me, who am above the modes and inexhaustible. ఇది చదవండి ప్రభు. సత్వగుణము రజోగుణము తమగుణము అనే త్రిగుణాలచే మోహితమై సమస్త జగత్తు ఆ గుణాలకు అతీతుడను, నశింపు లేనివాడను. ఆయన నన్ను తెలుసుకోలేకపోతున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాద ప్రణామ్. సో ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడంటే సమస్త విశ్వం అంటే ఈ ప్రపంచం అంతా, అన్ని విశ్వం మొత్తంలో కూడా సత్వ రజ తమో గుణములు అనేది త్రిగుణములచే భ్రాంతికి గురి అయి, కొందరు సత్వగుణంలో ఉంటున్నారు, కొందరు తమో గుణంలో ఉంటున్నారు, కొందరు రజోగుణంలో ఉంటున్నారు. వీటికి గురై కొందరు కాదు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క త్రిగుణాలకు గురి అయి భ్రాంతికి గురై గుణములకు పరుడను మరియు అవ్యయుడను అగు నన్ను తెలుసుకోలేకపోతున్నారు. కృష్ణ ఏంటి? ఈ గుణాలకు అతీతుడు, త్రిగుణాలకు అతీతుడు. అంటే సత్వగుణం కానీ రజోగుణం కానీ తమో గుణం కానీ కృష్ణ దానికి లోబడి ఉండడు. ఈ గుణాలు ఏంటి? మామూలు జీవాలకు ఇట్లా పనిచేస్తాయి గుణాలు. కృష్ణ ఈ గుణాలకు అతీతంగా ఉంటాడు. గుణములకు పరుడను మరియు అవ్యయుడను అగు నన్ను ఎరుగజాలేరు, నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? మనం జీవులందరూ భ్రాంతిలో ఉన్నారనమాట. కొందరు సత్వగుణంలో భ్రాంతిలో ఉన్నారు, కొందరు రజోగుణంలో భ్రాంతిలో ఉన్నారు, కొందరు తమోగుణ భ్రాంతిలో ఉన్నారు. కాబట్టి
వాళ్ళు వీటన్నిటికంటే అతీతుడైన కృష్ణ భగవాను తెలుసుకోలేకపోతున్నారు అనమాట. ఓకే. సో ఇప్పుడు మనము నెక్స్ట్ సెక్షన్కి ఎంటర్ అవుతున్నాము. ఈ నెక్స్ట్ సెక్షన్ 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు కృష్ణ భగవానునికి మనం ఎలా శరణాగతి తీసుకోవాలి చెప్తున్నారు. సరెండరింగ్ అంటూ లార్డ్ కృష్ణ. ఓకే, భగవంతునికి శరణాగతి. సో ఇప్పుడు మనం ఏంటి కృష్ణని తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు? ప్రకృతి త్రిగుణాలలో ఆ భ్రాంతిలోకి గురై మనం తెలుసుకోలేకపోతున్నాం. నెక్స్ట్ శ్లోక, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక, అందరూ మెమరైజ్ చేసుకోండి. ఈ నెక్స్ట్ వచ్చే శ్లోక ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, పవిత్ర మాతాజీ మీరు చదువుతారా? చదువుతాను. ఎస్. దైవిహ్యేషా గుణమయీ దైవికేశా గుణమయీ మమ మాయా దురత్యయా మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. మాయామేతాం తరంతి తే. సో చాలా సార్లు భక్తులు ఈ ప్రశ్న అడుగుతారు, ఇంకా ప్రకృతి త్రిగుణాలకు లోబడిపోయి ఉన్నాను, ఎట్లా నేను దాని నుంచి బయటికి రావాలి, నాకు ఇంకా చాలా అనర్థాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి బయటికి ఎలా పడాలి? సో వీటన్నిటికీ దీంట్లో ఆన్సర్ ఉందన్నమాట. This divine energy of mind consisting of the three modes of material nature is difficult to overcome, but those who have surrendered unto me can easily cross beyond it. చదవండి మాతాజీ. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాట శక్యము కానిది, కాని నన్ను శరణుజొచ్చిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఈ త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యం కానిది. మమ మాయా దురత్యయ. మమ అంటే నా యొక్క మాయాశక్తి, ఈ దైవీ శక్తి. దైవిహ్యేష గుణమయి మమ మాయా దురత్యయ. దురత్యయ అంటే చాలా కష్టం, ఇది దాటడం చాలా కష్టం. అంటే ఇది ఒక చిక్కుముడిలాగా అన్నమాట. ఇది ఎవరంటున్నారు కష్టమని? ఎవరో సూర్యదేవుడు చంద్రుడు వచ్చి చెప్పట్లేదు. కృష్ణ అనే దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు డైరెక్ట్ గా చెప్తున్నాడు మనకి. ఏమని? ఈ యొక్క 3 గుణాలతో ఉన్న ఈ శక్తి, దైవీ శక్తి, నాచే ఉద్భవించిన ఈ శక్తి చాలా 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 స్ట్రాంగ్. మమమాయ దురత్యయ, చాలా డిఫికల్ట్. కానీ ఇది ఎట్లా దాటొచ్చు? నన్ను శరణుజొచ్చిన వారు దీనిని సులభముగా దాటగలుగుతారు. సో ఎవరైతే కృష్ణ భగవాను శరణు తీసుకుంటారో వాళ్లకు ఈ శక్తి నుంచి దాటడం చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఈ శక్తి ప్రభావం ఎలా ఉంటుందో ఒక కథ చెప్తాను మీకు, దాని ద్వారా మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఒకసారి నారదముని. సో నారదముని ఎవరు? వ్యాసదేవుడి యొక్క గురు మహారాజ్, డైరెక్ట్ గా బ్రహ్మ యొక్క కుమారుడు. వేదవ్యాసుడు అన్ని వేదాలు రాసిన ఆ వేదవ్యాసుడు ఒకసారి భ్రాంతిలో ఉన్నప్పుడు నారదముని వచ్చేసి ఆయనకి హెల్ప్ చేస్తాడు అనమాట. ప్యూర్ డివోటీ. ఒకసారి నారదముని వెళ్ళి కృష్ణ దగ్గరికి వెళ్తాడనమాట. కృష్ణ దగ్గరికి వెళ్ళి, కృష్ణ మీ యొక్క ఈ యొక్క దైవీ మాయాశక్తి ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే, నారద నువ్వు ఏమైనా కోరికలు కోరు కానీ ఇలాంటిది ఎందుకు వస్తుంది నీకు ఆలోచన అంటాడు అనమాట. లేదు లేదు, నేను ఎలాగో డివోటీయే కదా, నేను ఇప్పుడు డివోటీయే కదా, నా వల్ల నేను జాగ్రత్తగానే ఉంటాను, ఎప్పుడు మీ నామం కదా జపించేది, నేను మీ మాయాశక్తి ఎలా పనిచేస్తుందో నాకు తెలుసుకోవాలని ఉంది అని అంటే, ఓకే నీకు అంత ఆత్రంగా ఉందా, నేను నివారిస్తున్నాను, కానీ నీకు అంత కుతూహలం ఉంది కదా, చూడు అని తెర వేసేస్తాడనమాట. మాయా ఒక తెర వేయగానే పర్దా వేసేసాడు. సో ఇప్పుడు నారదముని ఒక ఫంక్షన్ కి వెళ్తాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఒక మ్యారేజ్ జరుగుతుంది అనమాట. ఒక చాలా అందమైన ప్రిన్స్ ఉంది అక్కడ, అందమైన కుమారి. సో బేసికల్లీ ఆమె యొక్క వివాహం అనమాట, స్వయంవర సభ.
సో రాజు యొక్క కుమార్తె స్వయంవరం జరుగుతుంది. సో ఇక్కడికి రాగానే ఆమెను చూస్తాడు. ఆమెను చూసేసి వావ్! ఎంత అందంగా ఉంది. ఈమె నా భార్య అయిపోతే నేనెంత సుఖపడతాను. ఆ! అందరిలో నేను చాలా గొప్పవాడిగా పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి నాకు. ఆ! సో ఎవరంటున్నారు ఇవన్నీ? నారదుడికి ఇలా అనిపిస్తుంది. ఎందుకు? ఇప్పుడు మాయ యొక్క ప్రభావం వచ్చేసింది ఆయనకి. హ్మ్. సో ఇలా అనుకోని ముగ్ధుడైపోతాడనమాట. వావ్! ఎంత అందంగా ఉంది. ఈమెను నేను ఎట్లాగో పెళ్లి చేసుకోవాలి. వివాహం చేసుకోవాలి. నేను ఎట్లైనా ఈమెను వివాహంలో గెలవాలి. ఆ వరమాల ఆమె పట్టుకున్న వరమాల ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఎంతో మంది రాకుమారులు ఉన్నారనమాట. అందరిలో కూడా నాకే ఎయ్యాలి ఆ వరమాల అని చెప్పేసి అనుకోని నారద ముని కదా మరి అన్నీ తెలుసు ఆయనకి. ఆ! ఎవరు అందరికంటే అందంగా ఎవరుంటారు? హరి, కృష్ణ భగవానుడు. సో వెళ్తాడు. వెళ్ళి హరి దగ్గరికెళ్ళేసి, "ఓ హరి, నాకు నీ యొక్క రూపం కొద్దిసేపు ఇవ్వండి." అంటే కృష్ణకి అన్నీ తెలుసు. ఓకే. తదాస్తు అంటాడు. సో ఇతనికి అర్థమైపోయింది. ఇప్పుడు నాకు హరి రూపం వచ్చేసింది. ఇంకా నేనిప్పుడు కృష్ణ లాగా ఉంటాను. ఇంక నన్ను చూస్తే ఇంకెవరైనా ముగ్ధులైపోతున్నారు. ఇక డెఫినైట్‌లీ ఆ యొక్క పూలమాల నాకే వచ్చేస్తుంది. సో వెళ్తాడు. వెళ్ళి మళ్ళీ ఆ సభలోకి వెళ్తాడు. అందరూ ఇతన్ని చూస్తున్నారనమాట. ఇతన్ని చూసేసి కొందరు నవ్వుతున్నారు. ఏంటి ఇలా ఉన్నాడు, ఇట్లా వచ్చారు, అది ఇది అని చెప్పేసి. సో వాళ్ళందరూ చూస్తుంటే ఈయన అనుకుంటున్నాడనమాట. వావ్! నేను ఇంత అందంగా ఉన్నా కదా! వాళ్ళందరూ ఈర్ష్య పడుతున్నారని చెప్పేసి. సో ఆ రాకుమారి వస్తుంది. ఆ పూలదండ పట్టుకొని వస్తుంది. ఒక్కొక్కరిని చూస్తూ, చూస్తూ, చూస్తూ అక్కడి నుంచి నడిచి వస్తుందనమాట. చూస్తున్నాడు. ఎంతమంది ఉన్నా సరే నా దగ్గరికి రావాలి. నా మెడలోనే వేయాలి వరమాల. ఎందుకు? ఇప్పుడు నేను హరి రూపం తీసుకున్నాను కాబట్టి. సో ఇట్లా వస్తుంది. ఇతన్ని చూసి మళ్ళీ తలదించేసుకొని మళ్ళీ దాటి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి లాస్ట్‌కి కృష్ణ వస్తాడు. కృష్ణ వస్తే ఆ మాల తీసుకెళ్ళి కృష్ణ మెడలో వేసేస్తుంది. ఇప్పుడు నారద మునికి చాలా కోపం వచ్చేస్తుంది. నన్ను మోసం చేశాడు కృష్ణ. నేను హరి యొక్క రూపం అడిగాను. నాకు రూపము ఆహ్, ఇచ్చినట్టు ఇచ్చేసి మళ్ళీ ఆయనే వచ్చేసి వివాహం చేసుకున్నాడు. నేను కావాలనుకున్నది ఆయనే తీసుకున్నాడు చూడు అని బాగా రగిలిపోయేంత కోపం వచ్చేస్తుంది. కోపం. ఆ! కోపం వచ్చేసి శపిస్తాడన్నమాట. ఆ! అంతకుముందు శపించే కంటే ముందు కొందరు చెప్తారన్నమాట అక్కడున్న వాళ్ళు. "అసలు నువ్వు చూసుకున్నావా నీ యొక్క ఫేస్ అద్దంలో? ఆ! నువ్వు అసలు ఈ స్వయంవర సభకి ఎలా వచ్చావు?" అది ఇది అని చెప్పేసి. సో వెళ్తాడు. వెళ్లి అక్కడ ఒక నీటి పాండ్ ఉంటుంది. ఒక కొలను. సో అందులో నీళ్ళలో అలా చూడగానే కోతి ఫేస్ వచ్చేస్తుంది మొత్తం ఆయనకి. కోతి ముఖంగా ఉంటుంది. సో అప్పుడు అనిపిస్తుంది. యాక్చువల్లీ సాంస్క్రిట్‌లో హరి అంటే 13 మీనింగ్స్ ఉన్నాయన్నమాట. 13 మీనింగ్స్‌లో హరి అంటే ఒక అర్థం ఏంటంటే కోతి. సో ఈయన ఏమడిగాడు? నాకు హరి రూపం ఇవ్వండి అన్నాడు. సో కృష్ణ ఏం చేశాడు? హరి రూపం ఇచ్చాడు. హరి అంటే ఏంటి? కోతి. సో కోతి రూపం ఇచ్చాడు, చూసుకున్నాడు. నన్ను కోతి రూపంలాగా ఇలా చేసేసి, ఇలా అవమానించడమే కాకుండా ఇంకా ఆయనొచ్చేసి మళ్ళీ ఆయన పెళ్లి వివాహం కూడా చేసుకుంటున్నాడా? అని కోపం ఇప్పుడు. సో దైవీ మాయాశక్తి ఎలా పనిచేస్తుందో చూస్తున్నారా? ఫస్ట్ థింగ్ ఏంటది? ఆ అమ్మాయిని చూసేసి అట్రాక్ట్ అయ్యాడు. అది కృష్ణ భగవానుని యొక్క దైవీ మాయ. రైట్? మనం కూడా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కాలేజ్‌లో వెళ్తాము. వీళ్ళెంత చక్కగా ఉన్నారు. ఇతనెంత చక్కగా ఉన్నాడు. ఆమె ఎంత చక్కగా ఉంది. రైట్? ఈ అట్రాక్షన్ అంటే ఏంటి? కృష్ణ భగవానుని యొక్క దైవీ మాయ. సో, ఆ అట్రాక్షన్ తర్వాత దాన్ని పొందాలనే కోరిక. రైట్? ఆ పొందాలనే కోరిక తర్వాత బలంగా ఆ కోరిక తీరకపోతే ఏమవుతుంది? క్రోధం, కోపం. ఇప్పుడు కోపంతో రగిలిపోతున్నాడింక. నారద మునికి కోపం ఎప్పుడైనా వస్తుందా? కానీ ఇప్పుడు ఏంటి? ఆయన మాయా ప్రభావంలో ఉన్నాడు. సో, కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి శాపం పెడతాడనమాట. నేను వివాహం చేసుకుందామనుకునే ఈ అమ్మాయిని నువ్వు వివాహం చేసుకున్నావు కదా! నువ్వు యాక్చువల్‌గా నీ భార్యతోటి వియోగంలో ఉంటావు నువ్వు. దూరం అయిపోతావు అని చెప్పేసి శపిస్తాడనమాట. సో, ఆ శాపమే లాస్ట్‌కి రామచంద్ర రూపకంగా వచ్చేసి సీతామాతని అపహరించినప్పుడు ఆ వనవాసము అవన్నీ సీతామాతకు దూరం అయిపోతాడనమాట. దూరం అయిపోయి ఆ విధంగా మళ్ళీ అనుభవిస్తున్నాడు. ఎవరి శాపం అది? నారద ముని యొక్క శాపం. సో ఇక్కడికి చాలు. ఇంకా ఆ తర్వాత అట్లా శాపం పెట్టేసిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు కృష్ణ పరదా తీసేస్తాడు ఇంకా మాయా పరదా. తీసేసగానే అప్పుడు అనుకుంటున్నాడు నారద ముని. నారాయణ, నారాయణ అనుకుంటూ అయ్యో! నేనెంత పని చేశాను. నేను వివాహం చేసుకోవాలని ట్రై చేశానా? నేనేంటి నైష్టిక బ్రహ్మచారిని. ఎంతోమంది
కుమారులు, వేలాది కుమారులు, ఆ దక్షుడి యొక్క కుమారులు అందరూ నా దగ్గరికి వచ్చేస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని బ్రహ్మచారి తీసుకోమని చెప్పాను నేను. వేల మంది బ్రహ్మచారి తీసుకున్నారు. అట్లా తీసుకున్నప్పుడు అందరినీ బ్రహ్మచారిగా కన్వర్ట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ తండ్రి అయిన దక్షుడు నన్ను శపించాడు. అటువంటి నేను వేరే వాళ్ళకి ప్రీచింగ్ చేసే నేను వెళ్ళి ఒక అమ్మాయికి అట్రాక్ట్ అవ్వడం ఏంటి, ఆ అమ్మాయిని కావాలనుకోవడం ఏంటి, వివాహం చేసుకోవాలనుకోవడం ఏంటి, సరే పోనీ వివాహం ఆమె రిజెక్ట్ చేసినాక కోపం రావడం ఏంటి, కోపం వచ్చింది సరే, కృష్ణాని డైరెక్ట్ గా శపించడం ఏంటి, డైరెక్ట్ గా నా యొక్క ఇంతగా ప్రేమించే కృష్ణ భగవాను నేను ఇలా శపిస్తానని చెప్పేసి ఇంకా అప్పుడు నారద ముని చెప్తాడనమాట, మీ యొక్క శక్తి ఇది చాలా చాలా పవర్ఫుల్ కృష్ణ. ఇంకెప్పుడు కూడా నేను మీ యొక్క మాయా భ్రాంతిలో కూడా నేను ఉండదలుచుకోలేదు అని చెప్పేసి లెసన్ లర్న్ అనమాట. దీని అర్థం ఏంటంటే మనమున్న ప్రపంచంలో మనకి ఏదైనా ఆకర్షణగా కనిపిస్తుంది, ఐదర్ స్త్రీ పురుషులే కానివ్వండి, ఇల్లే కానివ్వండి, వాహనమే కానివ్వండి, ఒక జాబే కానివ్వండి, రైట్? వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు. వాళ్ళ పిల్లలు మంచిగా చదువుతున్నారు, నా పిల్లలు మంచిగా చదవట్లేరు. వాళ్ళకు ధనం ఉంది, నాకు ధనం లేదు, రైట్? సో వాళ్ళకి అందం ఉంది, నాకు అందం లేదు, రైట్? వాళ్ళందరికీ వివాహం అవుతుంది, నాకు ఇంకా పెళ్లి కాలేదు. లేదా ఏదైనా దేనికి మనం అట్రాక్ట్ అవుతున్నామంటే దాని అర్థం ఏంటి, భగవంతుడి యొక్క మాయా శక్తిలో మనం అట్రాక్షన్ లో ఉన్నామన్నమాట. మనకి ఏ వ్యసనాలు ఉన్నాయో, కొందరికి సిగరెట్ తాగాలని, కొందరికి మత్తు పదార్థాలు సేవించాలని, మందు తాగాలని చెప్పేసి ఇవన్నీ కోరికలు, వదలలేని కోరికలు ఉన్నాయి కదా, ఇది కూడా మాయ యొక్క ఫోర్స్ అన్నమాట. సో ఇది మమ మాయ దురత్యయ, చాలా డేంజరస్. దీని నుంచి మనం బయట పడలేం మనంతటా మనం. కానీ ఏమన్నాడు కృష్ణ, మాయాం ఏతాం తరంతితే. ఎప్పుడది మనం ఎప్పుడైతే కృష్ణ భగవానుడి యొక్క మామేవయే ప్రపద్యంతే, ఎవరైతే కృష్ణ భగవానుని శరణు తీసుకుంటారో ఈ మాయా నుంచి బయటపడడం చాలా సులువు, చాలా ఈజీ అని కృష్ణ చెప్తున్నాడు. సో అందుకే మీరు కృష్ణ కాన్షియస్ లో లేని వ్యక్తిని తీసుకురండి, ఎవరైనా భగవంతుని భక్తిలో లేరో వాళ్ళని తీసుకొచ్చేసేసి వాళ్ళకు మీరు మాంసాహారం తినకూడదు అంటే వాళ్ళు చేయలేరు, అది చాలా డిఫికల్ట్. వాళ్ళు ఎప్పుడైతే నేను కృష్ణ డివోటీని అని చాంటింగ్ సీరియస్ గా చేస్తారో అన్నీ పోతాయి, ఈజీగా వదిలేయగలుగుతారు. ఎందుకు, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే, అట్లా అన్నమాట. సో మనం ఎంతైతే కృష్ణకి సరెండర్ అవుతామో మనం ఈ మాయా ప్రభావంచే అంత దూరంగా వెళ్ళిపోతాం అన్నమాట. సో అది ఇవి చాలా 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 ఇంపార్టెంట్ శ్లోక. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇక్కడ ముందుకు వెళ్లే ముందు? అందరూ మ్యూట్ లో ఉన్నారు. యాక్చువల్లీ ఈ యొక్క భాష్యం చదువుదాం మనం. విజయ మాతాజీ మీరు చదువుతారా? ఎస్, సరిత మాతాజీ. చదువుతాను ప్రభుజీ. ప్రభుజీ, హరే మరి కృష్ణ మాయ ప్రభుజీ, అనేది చదువుతాను మన ప్రభుజీ. మీద కూడా ఉంటది కదా ప్రభుజీ? యా, సరిత మాతాజీకి ఒక ప్రశ్న ఉంది, దీని తర్వాత విజయ మాత మీరు చదవండి. సరిత మాతాజీ మీ ప్రశ్న ఏంటి? ప్రభుజీ, ఇప్పుడు మాయ మన పైన ఉంటుంది కదా ప్రభుజీ? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ, మళ్ళీ చెప్పండి. ప్రభుజీ, మాయ అనేది మన పైన కూడా ఉంటుంది కదా ప్రభుజీ? మీ వాయిస్ క్లియర్ గా లేదు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, మాతాజీ అనేది ఏంటంటే కృష్ణ భక్తులకు సుధా మాయ ఉంటుంది కదా అంటుంది ప్రభుజీ. ఎస్ ఎస్, కృష్ణ భక్తులకు కూడా మాయ ఉంటుంది, బయటి వాళ్ళంతా ఉండదు మాయ. ఎందుకు, పూర్తిగా మనం సరెండర్ కాలేదు ఇంకా కృష్ణకి. ఏదో ఒక అడుగు అట్లా వేసాం భక్తిలోకి, ఒక అడుగు భక్తిలోకి వేసాం, మిగతా అన్ని మనం ఇంకా పట్టుకొని ఉన్నాం. కృష్ణని మనం ఎన్ని డిగ్రీలు అయితే కృష్ణకి శరణాగతి తీసుకుంటామో మాయకు అన్ని డిగ్రీలకు దూరం అవుతాం. సో మనం ఏదో ఒక కాలు కృష్ణ కాన్షియస్ లో పెట్టేసి ఇంకొక కాలు మాయాలో పెట్టామనుకోండి, పడవ ఇలా 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 నడుస్తుంది అనమాట, మన యొక్క భక్తి పడవ. సో ఎస్, ప్యూర్ డివోటీస్ 100% సరెండర్ అనమాట కృష్ణకి. సో మనము అనుకుంటున్నాం మనం సరెండర్ అయిపోయామని చెప్పేసి, రైట్? అది ఎప్పుడు తెలుస్తుంది, మనకి లైఫ్ లో ఏదైనా చాలా తీవ్రమైన కష్టాలు అటువంటి ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది నిజంగా అసలు మనము కృష్ణ షెల్టర్ లో ఉన్నామా మాయా షెల్టర్ లో ఉన్నామా అనేది.
గ్రేట్నెస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈజ్ ఎస్టిమేటెడ్. హిజ్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్ ఈ విధంగా చెప్తారనమాట. ఎ గ్రేట్నెస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈజ్ ఎస్టిమేటెడ్ హౌ దే టాలరేట్ ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్. దీని అర్థం ఏంటంటే ఒక మనిషి గొప్పతనం మనం ఏ విధంగా తెలుసుకోవాలంటే వాళ్ళు కవ్వింపు చర్యలను ఏ విధంగా తట్టుకుంటున్నారు, దాన్ని బట్టి ఏ వ్యక్తి గొప్ప కాదా అనేది మనం తెలుసుకోవచ్చు, నిర్ధారణ చేయొచ్చు అంట. నిర్ధారణ చేయొచ్చు. ఉదాహరణకి మనము ఇంతకుముందు తినే అలవాట్లు మనకు ఉన్నాయి. మనం వెళ్తున్నప్పుడు ఆ వాసన వచ్చింది, మనం ఇంతకుముందు తినే వాసన వచ్చేసింది. అది ఏ విధంగా మనం తట్టుకోగలుగుతున్నాం, దాన్ని బట్టి మనిషి యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఇది ఉదాహరణ ఒకటి. రెండోది, మనం ఏకాదశి నిర్జల్ ఫాస్టింగ్ చేస్తున్నాం. ఎండగా ఉంది, ఎండాకాలం, మండిపోతుంది ఎండ. అలా వెళ్తున్నాం టెంపుల్కి. పక్కనే ఒక చెరుకు రసం స్టాల్ ఉంది. అతను చెరుకు అమ్ముతున్నాడు. ఇంకొక అతను చెరుకు గ్లాస్ తీసుకొని మంచిగా తాగుతున్నాడు. ఇదేంటి, నేను ఈరోజు నిర్జల్ చేస్తున్నాను, ఇతను చక్కగా చెరుకు రసం తాగుతున్నాడు, నేను కూడా వెళ్ళి తాగుతాను అని చెప్పేసి వెళ్ళి తాగాడు అనుకోండి. ఓకే, నేను కృష్ణాకి ఆఫర్ చేసి తాగుతాను అని చెప్పేసి, ఇట్లాగే జ్యూసే కదా, అట్లీస్ట్ జెల్ చేస్తాను, నిర్జల్ కాకుండా జెల్ ఫాస్టింగ్ చేస్తాను ఇవాళ అని చెప్పేసి తాగాడు అనుకోండి. సో అలా రైట్. సో అప్పుడు ఏమైపోయింది, ఆ యొక్క కవ్వింపు అక్కడ తట్టుకోలేకపోయాడు. రైట్. ఇదొక రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ ఏంటి, ఓకే, నేను కృష్ణ కాన్షియస్, నేనంటే నేను కాదు. సో కృష్ణ కాన్షియస్ కి రాకముందు ప్రతిరోజు ఒక ప్యాకెట్ సిగరెట్ తాగేవాడిని ఉదాహరణకి. ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లోకి వచ్చాను, 20 సంవత్సరాలు అయింది సిగరెట్ తాగి. ఒక్కరోజు బ్రేక్ తీసుకుంటాను. మళ్ళీ అందరు ఓల్డ్ పాత ఫ్రెండ్స్ అందరు కలిసారు, అందరు పిలుస్తున్నారు, కవ్వింపు చర్య. అప్పుడు కూడా వెళ్ళి, లేదు ఇది నేను బంద్ చేశాను, ఇది బంద్ చేస్తాను, దృఢంగా ఉన్నారనుకోండి, అది గొప్పతనం. లేదా ఓకే ఇప్పుడు అయిపోయింది, ఇంకా నేను లొంగిపోతాను, ఈ ఒక్కరోజు సిగరెట్ తాగేస్తాను అనుకోండి, వెళ్ళి తాగారనుకోండి, అక్కడ ఓడిపోయారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను ఉదాహరణకి. మనకి బాగా కోపం తెప్పించే వాళ్ళు ఉన్నారు. మనం వెళ్తాం, చాలా కామ్గా ఉన్నాం అప్పటి వరకు, వాళ్ళు మాట్లాడేసి రగిలించేశారు మనల్ని. మీరు చేష్టల వల్ల నేను రగిలిపోయాను, మీ మాటల వల్ల నా కోపం వచ్చేసింది, నేను ఆపుకోలేకపోయాను. అది కవ్వింపు చర్య. అది కూడా మనం సహించాలి. రైట్. వాళ్ళు ఎలా అయితే ఏంటి, నువ్వేం చేశావు, ఇవన్నీ యాక్చువల్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా డిఫికల్ట్ అన్నమాట. ఓకే, కొందరికి కామం ఉంది. సో కామం ఉన్నప్పుడు మనం నడుస్తుంటే ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ చూసారు, లేకపోతే రోడ్లో వెళ్తూ ఒక పోస్టర్ చూసారు, రైట్, చూడగానే వాళ్ళకి ఆకర్షణ లాగా ఉంది. సో ఇట్లా ఎప్పుడైతే కవ్వింపు చర్యలు వచ్చాయో, అప్పుడు ఎవరైతే వాటిని తట్టుకుంటారో, అప్పుడు ఎంత తట్టుకుంటారో వాళ్ళు ఎంత గొప్ప డివోటీ అనేది నిర్ధారణ చేయొచ్చు. డివోటీ కాదు, అసలు మామూలు వ్యక్తి ఏదైనా సరే కవ్వింపు చర్యలు వచ్చినప్పుడు ఏ విధంగా తట్టుకుంటారు అనేది, దాన్ని బట్టి ఆ యొక్క పర్సనాలిటీ, వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులో అది మనకు నిర్ధారణ అవుతుంది అనమాట. ఇవాళ రేపు ఏం లేదు, ఇలా వెళ్తున్నారు, అన్ని బంద్ చేస్తున్నారు, వాళ్ళు ఒక నియమం పెట్టుకుంటారు, ఆ నియమం అన్ని వదిలేస్తారనమాట. అట్లా చేసే వాళ్ళకు అది గొప్పతనం కాదు. సో దైవిశేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. సో ఎస్ మాతాజీ, డివోటీస్ కూడా పూర్తిగా సరెండర్ ఉండదు. మనం ఎన్ని డిగ్రీల డివోటీ మనకు టెస్ట్ చేసుకోవచ్చు, రైట్. సో మన యొక్క కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఇవన్నీ ఎలా ఉన్నాయి, వేరే డివోటీస్ ని పొగుడుతుంటే మనతోటి వాళ్ళు మనకంటే లేటుగా వచ్చారు, అయినా వాళ్ళని పొగుడుతున్నారు, మనం ఎలా సహిస్తున్నా, దాన్ని బట్టి మన గొప్పతనం తెలుస్తుంది, రైట్. సో ఇట్లా అన్నమాట. అందరూ 100% కృష్ణకి సరెండర్ కాలేదు ఇంకా. సో మనం ఎంతైతే సరెండర్ అవుతామో దాన్ని బట్టి ఈ మాయాశక్తిని కూడా మనం దాటగలుగుతాం. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ.
ఇది అడగచ్చు అడగద్దు నాకు తెలియదు ప్రభుజీ. బ్రహ్మచారి ప్రభుల గుండు ఎందుకు వేయించుకుంటారు ప్రభుజీ? సో బ్రహ్మచారి ప్రభు సి మాతాజీ, లైఫ్ కొంచెం ఈజీగా ఉండాలి. స్నానం చేసినాక తల తలంతా తడిచిపోయింది అనుకోండి, ఆ తల స్నానం చేసినప్పుడే దానికే టైం పడుతుంది. షాంపూ పెట్టాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. బ్రహ్మచారి ఏంటి, క్విక్గా తొందరగా రెడీ అవ్వాలి. సో క్లెన్లీనెస్ ఒకటి శుభ్రత ఒకటి. రెండోది, మనము బాగా అందంగా ఉండి అలంకరించుకున్నాం అనుకోండి, ఇంకేమవుతుంది, మనం వేరే వాళ్ళని ఆకర్షించాలి, ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో డైరెక్ట్గా ఆ జుట్టే తీసేసినాం అనుకోండి, ఇంకేముంది, అటువంటి ఆలోచనలు కూడా తక్కువ ఉంటాయి. సో బ్రహ్మచారీస్కి ఇది అవసరం, సన్యాసిస్కి, బ్రహ్మచారీస్కి. సో ఇది సింపుల్ లైఫ్ స్టైల్. ఇంకోటి మన ఆచార్య శ్రీల ప్రభుపాద్ ఈ విధంగా చెప్పారు, బ్రహ్మచారీస్ కంప్లీట్ షేవ్ చేసుకోవాలి. ఓకేనా మాతాజీ? థ్యాంక్ యూ ప్రభుజీ, తెలియక అడిగాను ప్రభుజీ. షూర్ మాతాజీ. చదవాలా ప్రభుజీ భాష? ఇంకేమి ప్రశ్నలు లేకపోతే ఎస్ మాతాజీ, చదవండి, స్లోగా చదవండి. ఓకే. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. భగవంతునికి అసంఖ్యాకమైన శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నీ దివ్యమైనవి. జీవులు భగవత్ శక్తి అంశ కనుక దివ్యులు అయినప్పటికీ ప్రకృతితో సంపర్కం కారణంగా వారి మూల ఉన్నత శక్తి కప్పబడుతుంది. ఆ విధంగా మధ్యలో మనం డిస్కస్ చేద్దాం. సో భగవంతుడు కృష్ణ భగవానునికి ఎన్నో అసంఖ్యాకమైన శక్తులు ఉన్నాయి, కొలవలేనటువంటి శక్తులు ఉన్నాయి కృష్ణ భగవానునికి. అందులో జీవుడు కూడా ఒక శక్తి. ఆ జీవుడు ఏంటి, మన యొక్క శక్తి చాలా తక్కువ అన్నమాట. సో మనకు కూడా దివ్య శక్తి ఉంది, కానీ మాయాశక్తితో కప్పబడిపోయాం. ఇప్పుడు మాయా సంకల్పంతో అది కప్పబడి ఉంది. ఇంతకుముందు నారదముని ఎగ్జాంపుల్ చూసాం కదా, నారదముని ప్యూర్ డివోటీ. ఆయన క్లాస్ చెప్తే మిగతా వాళ్ళందరూ 1000 మంది డివోటీస్ బ్రహ్మచారి తీసుకుంటున్నారు. అలాంటిది ఆయనే వెళ్ళి ఈ స్త్రీ ఆకర్షణలో పడిపోయాడు, వివాహం చేసుకుందాం అనుకుంటున్నాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా విష్ణుమూర్తి వివాహం చేసుకుంటే, మా దేవాది దేవుడు కృష్ణనే వివాహం చేసుకుంటున్నాడు కానీ ఆనందపడాలి కదా. అక్కడ కోపం వచ్చేసింది అతనికి, శాపం కూడా ఇచ్చాడు. సో ఇట్లా ఉంటుందన్నమాట. అందుకే మన మన పెద్దలు అంటారు కదా, ఎప్పుడన్నా ఎవరితో మాట్లాడినప్పుడు అన్ని రివర్స్ గా మాట్లాడుతున్నారు అనుకో, వీడి తల మీద ఏదో కూర్చుంది అంటారు, విన్నారా? సో దాని అర్థం ఏంటి, తల మీద ఏదో కూర్చుంది అంటే మాయాశక్తి ఎక్కువగా ఉంది అని అర్థం. ఏది చెప్పినా కూడా అది సరిగ్గా చేయట్లేదు పని. సో అలా చెప్తారనమాట. సో దాని ఏంటి, మాయా బాగా ఉంది అని అర్థం. ఎస్ మాతాజీ. ఆ విధంగా భౌతిక శక్తిచే కప్పబడి జీవుడు దాని ప్రభావం నుండి బయటపడలేడు. సో వాళ్ళు ఈ ప్రభావం నుంచి బయటపడలేరు అనమాట. చదవండి. పూర్వమే చెప్పినట్లు భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులు రెండు కూడా భగవంతుని నుండి వచ్చినవైన కారణంగా నిత్యమైనవి. జీవులు భగవంతుని నిత్యమైన పరాప్రకృతికి చెందిన వారే అయినా అపరాప్రకృతి అయిన జడ పదార్థంతో కలుషితమైన కారణంగా వారి మోహం కూడా నిత్యంగా అయింది. అందుకే బద్ధ జీవుడు నిత్య బద్ధుడనే పిలువబడతాడు. సో ఈ భౌతిక ప్రపంచానికి వచ్చేసి ఈ మాయాశక్తితో కప్పబడ్డాడు కాబట్టి, చాలా సంవత్సరాల నుంచి అలా కప్పబడ్డారు కాబట్టి నిత్యబద్ధుడు అయిపోయాడు అనమాట. ఎస్ మాతాజీ. భౌతిక చరిత్రలో ఒకానొక తేదీన అతడు బద్ధుడయ్యాడనే చరిత్రను ఎవరు చెప్పలేదు. తత్ఫలితంగా ప్రకృతి అపరాశక్తి అయినప్పటికీ దాని గుప్పటి నుండి అతడు బయటపడడం కూడా చాలా కఠినం. ఎందుకంటే ప్రకృతి తుట్టతుదకు భగవంతుని సంకల్పంచే నడిపేటటువంటిది. దానిని జీవుడు అతిక్రమించలేడు. భగవంతుడి సంకల్పంతోనే ఈ దైవీ శక్తి నడుస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళంతటా వాళ్ళు దాటలేరు అనమాట. దివ్య సంబంధం వలన, దివ్య సంకల్పంచే నడవడం వలన అల్పమైన భౌతిక ప్రకృతి ఇక్కడ దివ్య ప్రకృతిగా వర్ణించబడింది. భౌతిక ప్రకృతి అల్పమైనది అయినప్పటికీ దివ్య సంకల్పంచే నడపబడడం వలన భౌతిక విశ్వ నిర్మాణంలో, వినాశంలో అత్యద్భుతంగా పనిచేస్తుంది. దీనిని వేదాలు మాయాతో ప్రకృతి విద్వాన్ మైనం
మహేశ్వరం. మాయ అసత్యము లేదా తాత్కాలికమే అయినప్పటికీ మహా ఇంద్రజాలికుడైన భగవంతుడు మాయా నేపథ్యంగా ఉన్నాడు. అతడే మహేశ్వరుడు అంటే పరమ నియామకుడు అనగా శ్వేతాశ్వతరోపనిషత్తులో 4.10 అని ధృవపరిచాయి. థ్యాంక్ యూ మాతాజీ. అక్కడ వరకు చాలు. సో Thank you. యా, సో ఇది మాయ మాయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఎవరైతే కృష్ణ భగవాను శరణు తీసుకుంటారో వాళ్ళు ఈ మాయాశక్తి నుంచి పడగలుగుతారు అనమాట. సో ఉదాహరణకి ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా, కవ్వింపు చర్యలు. సో మనం ఫాస్టింగ్ చేస్తున్నాం, అందరి ఇంట్లో తింటున్నారు, రోజు మంచిగా చక్కగా తింటున్నారు వాళ్ళు, మనం ఒక్కరమే ఫాస్టింగ్ చేస్తున్నాం. దానికి మనకు చాలా శక్తి కావాలి. అప్పుడు ఏం చేయాలి? మనం కృష్ణ భగవాన్ని భజన్స్ చేసుకోవాలి, చాంటింగ్ చేయాలి, లేకపోతే వెళ్ళి సర్వీస్ చేయాలి. అలా చేసామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క మనసంతా కృష్ణ భగవాన్తో నింపాం కాబట్టి వీటి వీటి అలజడి నుంచి మనం తట్టుకోగలుగుతాం అనమాట. సో అది. సో అదే విధంగా మీరు చెరుకు రసం తీసుకున్న ఏదైనా సరే, ఏది చూసినా సరే, చప్పన్ భోగు కొందరు పెడుతున్నారు, ఒక ఫంక్షన్ పిలిచారు, ఆ రోజు ఏకాదశి, మీరేం తినలేరు, కానీ మీరు ఏం చేస్తున్నారు? భగవంతుడి ప్రీత్యర్థం చేస్తున్నారు. అలా చూసేసి అది మీరు తట్టుకుంటున్నారు అనుకో, ఇటువంటి ఎన్ని తట్టుకుంటే అంత గొప్ప డివోటీ, రైట్? సో ఎప్పుడైతే ఇటువంటి కవ్వింపు చర్యలు వచ్చేసాయి అనుకోండి, ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని మనము దాటకుండా, వాటికి లొంగిపోకుండా ఉండడం, అది గొప్పతనం. ఓకే, నెక్స్ట్. ఓకే, పవిత్ర మాతాజీ మీరు చదువుతారా? ఎస్ ప్రభు, చదువుతాను ప్రభు. గుణము అను దానికి వేరొక మాతాజీ అర్థము. 15వ శ్లోకం. ఓకే ఓకే ప్రభు. నమాం దృష్కృతి నో మూఢా నమాం దుష్కృతి నో మూఢా ప్రపద్యంత్యేన్యరాధమాః ప్రపద్యంతే నరాధమః మాయయాపహృతజ్ఞానా మాయయా ప్రకృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. ఆసురం భావమాశ్రితః. So those miscreants who are grossly foolish, who are lowest among mankind, whose knowledge is stolen by illusion, and who partake of the atheistic nature of demons, do not surrender unto me. So 4 రకాల, ఇప్పుడు కృష్ణ ఏం చెప్తాడంటే, 4 రకాల జీవులు నన్ను, నా ఆశ్రయం తీసుకోరు, నాకు సరెండర్ కారు, అంటే నా యొక్క శరణాగతి తీసుకోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళేసి ఎవరికైనా భగవద్గీత చదవండి, లేదా చాంటింగ్ చేయండి, దీక్ష తీసుకోండి అని మనం చెప్తాం కదా. ఇటువంటి 4 రకాల పీపుల్ ఎప్పుడు తీసుకోరు ఈజీగా. ఈ తర్వాత శ్లోకంలో 4 రకాల పీపుల్ ఎవరు డివోటీస్ అవుతారో వాళ్ళ గురించి కూడా ఇచ్చారు. సో ఈ 4 రకాల పీపుల్ ఎప్పుడు కూడా కృష్ణ భక్తిలోకి రారు. ఈ 4 రకాల పీపుల్ ఎప్పుడు కృష్ణ భక్తిలో ఈజీగా వచ్చేస్తారు. ఎవరు చూద్దాం ఇప్పుడు. ఎస్ మాతాజీ చదవండి మీనింగ్. దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము హరింపబడిన వారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండువారు నా శరణము నొందరు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? 4 రకాల పీపుల్ కృష్ణ భగవాను శరణం తీసుకోరట. ఎవరది? దుష్టులైన మూఢులు, నరాధమ అంటే అధమ జీవులు. ఈ నరులలో అధములు, నరాధమ అంటే మాయచే జ్ఞానం అపహరింపబడిన వాళ్ళు. ఈ యొక్క భగవంతుని యొక్క మాయాశక్తి ఉంది కదా, దాంతో వాళ్ళ యొక్క జ్ఞానం హరించబడిపోయింది. దానవ ప్రకృతి అంటే రాక్షస స్వభావం, నాస్తిక స్వభావం కలిగిన వారు నా శరణము పొందరు. సో ఈ 4 రకాల వ్యక్తులు కృష్ణ భగవాను శరణం తీసుకోరు. ఎవరట వాళ్ళు? ఫస్ట్ దుష్టులైన మూఢులు, నరాధములు, మాయాచే జ్ఞానము హరింపబడిన వారు, రాక్షస ప్రవృత్తి కలిగిన వారు. ఈ 4 కృష్ణ భగవాను శరణు తీసుకోరు.
ఓకే. సో ఈ భాష్యంలో చాలా క్లియర్ గా ఈ 4 గురించి చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. ఆ ఉమ్, సో భాష్యము ఇది చదువుదాం, యాక్చువల్లీ అట్లీస్ట్ ఒక 2 లైన్స్ చదువుదాము. సో దాంట్లో భాష్యంలో నెంబర్ 1 ఉంది కదా. సో పవిత్ర మాతాజీ మీరు అది చదవండి. తర్వాత నెంబర్ 2 జ్యోతి రూప కమల మాతాజీ మీరు చదవండి. తర్వాత నెంబర్ 3 అమ్మ నువ్వు చదువు. నెంబర్ 4 ఎవరు చదువుతారు? ఇంకా ఎవరైనా చదవండి. సరిత మాతాజీ, మీకు నెట్వర్క్ సరిగా ఉంటే. ఓకే మాతాజీ, నెంబర్ 1 ఒక 2 సెంటెన్సెస్ చదవండి. మీన్స్ అంటే ఫస్ట్ పేరా ఆర్ ఏంటి ప్రభు? నంబర్ 1 అంటే భాష్యంలో 4 ఇచ్చారు. అందులో ఫస్ట్ పేరా. 1 పాయింట్ అని ఉంది కదా. ఫస్ట్ పారా కాదు, ఫస్ట్, సెకండ్, ఓకే థర్డ్ ఎస్ ప్రభు. పారాగ్రాఫ్ తర్వాత. అవును ప్రభు, అవును. ఎస్ ప్రభు. జంతువుల వలె కష్టించు అజ్ఞాన పూర్ణులై ఉండేది వారు మూడులు అనబడుదురు. ఒకసారి మూడులు అంటే ఏంటి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పారనమాట. జంతువులాగా కష్టపడే వాళ్ళు మూడులు. మనం బాగా కష్టపడవలసిన అవసరం లేదు. కష్టపడితే రిజల్ట్ వస్తుంది అనేది రాంగ్. బాగా కష్టపడితే బాగా డబ్బు సంపాదిస్తారు అని అనుకుంటే, కట్టెలు కొట్టేవారు, రిక్షా తొక్కే వాళ్ళు బాగా కష్టపడుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి వస్తుందో ధనం? వాళ్ళు మనందరికంటే కష్టపడుతున్నారు వాళ్ళు. సో జంతువుల వలె కష్టించుచు అజ్ఞాన పూర్ణమై ఉండేది వారు మూడులు. ఎస్ మాతాజీ, నెక్స్ట్. చదవండి. వారు తమ శ్రమ ఫలమును తామే అనుభవింపగోరుదురు. సో వాళ్ళు ఏం చేస్తున్నారట? దానిని వారు వాళ్ళ యొక్క శ్రమ ఫలం అంటే కష్టపడుతున్నారు, ఆ ఫలం వస్తుంది. అంటే ఏదో డబ్బు వస్తుంది, శాలరీ వస్తుంది, లేదా కష్టపడినందుకు ప్రాఫిట్. అంటే దానిని ప్రాఫిట్. వారు భగవానునితో పంచుకొనగోరరు. సో వాళ్ళు డొనేషన్ అడిగితే ఇవ్వరు. ప్లస్ ఇట్లా ఏదంటే వాళ్ళు కష్టపడతారు, ఆ కష్టపడింది వాళ్ళే అనుభవించాలి. భగవాన్ని పంచరు, అంటే భగవంతునికి ఇవ్వడానికి ఇష్టపడరు. అతి కష్టకార్యములను చేయు జంతువునకు ఉదాహరణము గార్ధాబము. యజమాని దానిచే కష్టమైన పనులు చేయించుచుండును. ఒక గాడిద అది ఎగ్జాంపుల్ యజమాని. ఏం చెప్తున్నారంటే మాతాజీ ఇక్కడ, ఓకే, గాడిద. ఒక గాడిద ఏం చేస్తుంది? ఆ గాడిద రోజు బట్టల మూట వేస్తున్నాడు. బట్టల మూట వేస్తే ఆ గాడిద ఏం చేస్తుంది? అది బాగా బరువుని చాలా దూరం వెళ్తుంది. ఎందుకు? లాస్ట్ కి గడ్డి వేస్తాడు కాబట్టి. అది గాడిద ఏమనుకుంటుంది? ఓ ఇతను నాకు గడ్డి వేస్తున్నాడు కాబట్టి నేను ఇలా ఈ మూటలన్నీ మోస్తాను, కష్టపడతాను, ఎందుకో గడ్డి రావాలని చెప్పి. అది దారిలో పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా గడ్డి ఉంది, అది చూడట్లేదు. అది చూడకుండా ఓన్లీ మాస్టర్ ఎప్పుడు గడ్డి వేస్తాడా అప్పుడే తిందాం అన్నట్టుగా ఇంత కష్టపడుతుంది అనమాట. జీవుడు కూడా అలాగే చేస్తున్నాడు, రైట్? కృష్ణ ఆల్రెడీ మనకు రిజర్వ్ చేశాడు, ఎవరికి ఎంత రావాలి ఏంటి అనేది మన యొక్క పూర్వజన్మ ఆ కర్మచే మనకు నిర్ధారణ అయిపోయింది, రైట్? ఎక్కువగా కష్టపడితే మనకేమీ రాదు. అట్లాగని నేను ఎట్లాగో తెలుసుకున్నాను సీక్రెట్, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, నేను ఇవాళ నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను, అట్లా కూడా చేయకూడదు. మనం చేసేది మనం చేయాలి, మనం పడేంత కష్టం వరకు పడాలి. కానీ ఎక్కువగా కష్టపడితే ఎక్కువ వస్తాయి, మళ్ళీ కష్టపడేసి నా డబ్బు ఓన్లీ నేనే అనుభవిస్తాను అలా కాకుండా మళ్ళీ దాంట్లో కొంచెం కృష్ణకి ఇవ్వాలి. ఎందుకు? అదంతా వచ్చింది కృష్ణ నుంచే. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధః కస్యచిద్ధనం. ఈశావాస్యం ఇదం సర్వం, ఇదంతా కూడా భగవంతునిది. ఎవరెవరికి ఎంత కోటా ఉందో అది ఆల్రెడీ ఇచ్చారు. ఆ కోటాను మించి నీకు రాదు, నువ్వు ఎంత కష్టపడ్డా కూడా. సో అది చాలు మాతాజీ. నెంబర్ 2 చదువుతాను ఇప్పుడు. జ్యోతి రూప కమల మాతాజీ.
ప్రభుజీ చదువుతారా మాతాజీ? నెంబర్ 2. చదువుతాను ప్రభుజీ. ఎస్. కృతులలో వేరొక తరగతిని నరాధములని, ఇదేనా ప్రభుజీ? ఎస్. అంటే మానవులలో అత్యంత అధములని చెప్పబడతారు. నర అంటే మానవుడు, అధమ అంటే అత్యల్పమైన వాడు. 84 లక్షల వివిధ ఒక్క జీవరాశులలో నిమిషం మాతాజీ, ఒక నిమిషం. సో దుష్కృతిలో నరాధమ అంటే ఏంటి? నరుడు అనగా మానవుడు. ఈ మానవుల్లో అందరికంటే అధముడు అంటే అందరికంటే కిందివాడు అనమాట. సో అతన్ని నీచుడైన వాడు కృష్ణ భగవానుడికి శరణం తీసుకోవడానికి ఇష్టపడరు, లేదా పోస్ట్పోన్ చేస్తారు, తర్వాత తీసుకుంటాలే, ఇప్పుడు తొందర ఏంటి, ఇట్లా అనమాట. ఎస్ మాతాజీ. 84 లక్షల వివిధ జీవరాశులలో 4 లక్షల మానవ జాతులు ఉన్నాయి. ఈ అనేకమైన మానవ జాతులలో చాలా వరకు అనాగరికమైనవే అయి ఉంటాయి. సాంఘిక, రాజకీయ, ధార్మిక నియమాలను కలిగిన వారే నాగరిక మానవులు. సాంఘికంగా, రాజకీయంగా వృద్ధి చెందిన ధర్మము లేని వారిని నరాధములుగానే పరిగణించాలి. అంతేకాకుండా సో సాంఘికంగా మరియు రాజకీయంగా వృద్ధి నొందిన వాళ్ళు కూడా, ఇప్పుడు సాంఘికంగా వృద్ధి నొందిన వాళ్ళు అంటే ఏంటి? డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్ట్స్, పాలిటీషియన్స్ కూడా, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్, వీళ్ళందరూ ఎంత ఎదిగినా సరే, ఎంత వృద్ధిలో ఉన్నా సరే, ధర్మ జీవన విధానము కలిగి లేకపోతే నరాధములుగా భావింపబడుదురు. ఒకవేళ ధర్మానికి అనుగుణంగా ధర్మం ప్రకారం జీవించట్లేదు అనుకోండి, వాళ్ళందరూ నరాధములే. వాళ్ళు ఎంత పెద్ద చదువు చదివినా సరే, కలెక్టర్ అయినా సరే, సైంటిస్ట్ అయినా సరే, ఇంజనీర్ అయినా సరే. ఎస్ మాతాజీ. అంతేకాకుండా భగవంతుడు లేనట్టి ధర్మము కానే కాదు. ఎందుకంటే పరతత్వాన్ని, అతనితో మనిషికి ఉన్నట్టి సంబంధాన్ని తెలుసుకోవడమే ధర్మపాలన లక్ష్యం. సో కొందరు ఏం చేస్తారు, ఓకే నేను అన్ని మంచి చేస్తాను, భగవంతుని మాత్రం తీసుకోను, భగవంతుని మాత్రం నమ్మను, ధర్మంగా చేస్తాను, వాళ్ళే ఒక ధర్మం క్రియేట్ చేస్తారు. అట్లా కాదు. ప్లస్ వాళ్ళు కూడా నరాధములే. భగవంతుని యొక్క ధర్మం ఏంటది? ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అంటే ఏంటి? భగవంతుడు ఏదైతే ఇచ్చాడో అది ధర్మం, భగవద్గీతలో, శ్రీమద్ భాగవతంలో. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఇది చాలు. 3వ చదువుదాం. నెక్స్ట్ ఎవరు? మాతాజీ, మధురమ్మ మాతాజీ ఉన్నారు. నాన్న నాకు అద్దాలు నేను చదవలేనులేండి. ఓకే. సరిత మాతాజీ మీరు చదువుతారా? ప్రభుజీ నాది వాయిస్ క్లియర్ లేదు ప్రభుజీ. ఓకే. ఓకే, ఇంకెవరు చదువుతారు ఇక్కడ? మధుగోపాల్ ప్రభు మీరు చదవని వారు, ఆల్రెడీ చదవని వారు ఇంకా. ఓకే. 3. దుష్కృతులలో తరువారు తరగతి వారు మాయా ప్రహృత జ్ఞానులు, అనగా మాయాశక్తి ప్రభావము చేత జ్ఞానము అపహరించబడిన వారని భావము. వారు సాధారణంగా గొప్ప తత్వవేత్తలుగా, కవులుగా, విద్యావంతులుగా, శాస్త్రజ్ఞులుగా పేర్కొన్నను మాయాచే తప్పుదారి పట్టిన వారై ఉందరు. సో చాలా మంది గొప్ప వాళ్ళుగా ఉంటారనమాట. ఏంటంటే సంఘంలో చాలా పెద్దవాళ్ళుగా, కవులుగా, సినిమా పాటలు రాస్తుంటారు, గౌరవం ఇస్తుంటారు, వాళ్ళ స్టేజ్ మీద వచ్చేసి వాళ్ళకు రకరకాల బిరుదులు ఇస్తుంటారు. ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. శాస్త్రవేత్తలు అంటే సైంటిస్ట్స్, తర్వాత విద్యావంతులు, చాలా విద్వాంసులు వీళ్ళు అని చెప్పేసి రకరకాల అవార్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి అన్నీ ఉన్నా సరే పేరు పొందిన వారేను మాయాచే తప్పుదారి పట్టిన వారే ఉందరు. తత్కారణముగా వారు శ్రీకృష్ణ భగవానుని ఎడ అవిధేయులై ఉందరు. వాళ్ళు కూడా కృష్ణ భగవానుని భక్తి తీసుకోలేరు. సో ఎవరైనా కూడా కృష్ణ భక్తిలో ప్రోగ్రెస్ కావట్లేరు, కృష్ణ భగవానుని భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళట్లేరు, ఆ స్టెప్ తీసుకొని గురువును ఎంచుకొని గురు దీక్ష తీసుకోవట్లేరు, లేదా ఇంకా చాంటింగ్ స్టార్ట్ చేయట్లేరు
అంటే వాళ్ళు ఈ 4 కేటగిరీస్ లో ఉన్నవాళ్ళు అని అర్థం. ఓకే, 4వది దుష్కృతుల్లో చివరి తరగతి అసుర భావం. అసురం భావం ఆశ్రితాహ అనగా అసుర స్వభావం కలిగిన వారిని భావం. అంటే అసురుడు అంటే ఎవరు? రాక్షసుడు. సో రాక్షస స్వభావం ఉన్న వాళ్ళు కూడా తీసుకోరనమాట. అట్టివారు ఆ బాహాటముగా నాస్తికత్వమును ప్రదర్శింతురు. బయటికి పబ్లిక్ గా చెప్తారనమాట, నేను నాస్తికుడిని, నేను దేవుడిని నమ్మను అని చెప్పేసి. వారిలో కొందరు భగవానుడు ఈ భౌతిక జగమున అవతరించడనియు పలుకుదురు. వాళ్ళు అసలు ఈ భగవంతుడు అనేవారే లేరు, భగవంతుడు అవతరించిన లేదు అని చెప్పేసి. కానీ అది ఎందుల కనడి విషయం మాత్రం వాళ్ళు సరిగా వివరణ వసగలేరు. ఎవరైనా ఖచ్చితంగా చెప్తున్నారు దేవుడు లేడు, ఓకే, దేవుడు లేడు అని ఖచ్చితంగా ఎవరు చెప్పగలుగుతారు? ఓన్లీ నువ్వు దేవుడు అయితేనే కదా, అంటే అన్ని తెలిస్తేనే కదా, అన్ని విషయాలు నీకు తెలిస్తేనే దేవుడు లేడు అని నిర్ధారణ గట్టిగా చెప్పగలుగుతా. అలా కాకుండా దేవుడు లేడు అని చెప్తున్నారంటే వాళ్ళు ఏంటి? అన్నీ తెలియదు వాళ్ళకి. మాక్సిమం ఎవరైనా కూడా ఓకే దేవుడు అనేవాడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, అదొకే, ఎందుకంటే నేను చూడలేదు, ఉన్నాడేమో నాకు తెలియదు, లేడో కూడా నాకు తెలియదు. అట్లీస్ట్ ఇది ఆనెస్ట్ ఆన్సర్. కానీ దేవుడు లేడు అని చెప్పారనుకోండి, దేవుడు లేడు అంటే అన్నీ తెలిసిన వాళ్ళైతేనే ఆ విషయం చెప్పగలుగుతారు. అన్నీ తెలుసా నీకు? అన్నీ తెలిసే అవకాశం ఎవరికి లేదు. సో దేవుడు లేడు అని ఎవరైనా చెప్తున్నారు అంటే అది జస్ట్ వాళ్ళ యొక్క మూర్ఖత్వం. ఇంకొందరు గీతలో చెప్పిన దానిని విరుద్ధముగా శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మ ఆధీనుడని వర్ణింతురు. కృష్ణ భగవానుడు యాక్చువల్లీ ఫామ్ లేదని నిరాకార బ్రహ్మ అని చెప్తున్నారు అనమాట. దేవదేవుడైన శ్రీకృష్ణుడి ఎడ ద్వేషము కలిగి ఉంటూ అట్టి స్వభావమున దానవ స్వభావము కలిగిన వారు తనకు తోచిన రీతిగా పలు అవతారములను సృష్టించుదురు. సో వాళ్ళు భగవంతుడితో అసూయతో ఉన్నారు కాబట్టి వాళ్ళు తోచిన రీతిలో చెప్తారనమాట. సో ఇదంతా 4 రకాల పీపుల్. ఓకే, నెక్స్ట్ శ్లోకం. 4 రకాల పీపుల్ భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. ఎవరది చూద్దాం నెక్స్ట్ శ్లోకాలు. ఇది చూసేసి ఇంకా మనం ఆపుదాం. వసంతి మాతాజీ, కృష్ణమూర్తి ప్రభు మీరు చదువుతారా? ప్రభుజీ. యా. నువ్వు చదువుతావా? 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున జనా సుకృతినోర్జన ఆర్తో జిజ్ఞాసురర్థార్థి ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానే చ భరతర్షభ. జ్ఞానేంచ భరతర్షభ. థ్యాంక్ యూ ప్రభుజీ. Translation. Oh, best among the Bharatas, 4 kinds of pious men begin to render devotional service unto me: the distressed, the desirer of wealth, the inquisitive, and he who is searching for knowledge of the Absolute. Thank you, Prabhu. థ్యాంక్ యూ మాతాజీ, ప్రభుజీ. సో ఈ 4 రకాల వ్యక్తులు భగవంతుని శరణాగతి తీసుకుంటారంట. ఎవరది? ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు అంటే బాగా కష్టాల్లో ఉన్నాడు, ఏదో బాగా కష్టాలు అనుభవిస్తున్నాడు. సో ఆర్తుడు అంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు. అర్థార్థి, ధనం కావాలి, డబ్బు లేదు, చాలా బీద స్థితిలో ఉన్నారు, డబ్బు లేనిది నడవట్లేదు, ఏదో విధంగా డబ్బు సంపాదించాలి, ఓ కృష్ణ. సో అటువంటి వాళ్ళు భక్తి తీసుకుంటారంట. ఆర్తుడు అంటే బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. 1. 2 అర్థార్థి, ఎవరికైతే డబ్బు ధనం కావాలో వాళ్ళు. తర్వాత జిజ్ఞాస. జిజ్ఞాస అంటే ఏంటి? తెలుసుకోవాలి, ఏదో ఒక విషయాలు తెలుసుకోవాలి, అది జిజ్ఞాస అనమాట. జిజ్ఞాస అంటే ఏంటి? తెలుసుకోవాలి, అసలు ఈ విషయం ఎలా అయింది, అసలు దేవుడు ఏంటి, దేవుడు ఎలా ఉన్నాడు, దేవుడు ఎవరు, అది తెలుసుకోవాలనే జిజ్ఞాస. అటువంటి జిజ్ఞాసులు. తర్వాత పరతత్వ జ్ఞానము అన్వేషించువాళ్ళు అనేది 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ ఒనరింతురు. సో వీళ్ళు కృష్ణ ఏమన్నారు? 4 కూడా పుణ్యాత్ములట.
ఓన్లీ పుణ్యాత్ములు మాత్రమే ఏంటదా, ఎవరికైతే డబ్బు కావాలో, ఎవరైతే బాగా కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే జిజ్ఞాస భగవంతుడు ఎవరో తెలుసుకుందామనే కుతూహలం ఉందో, తర్వాత పరతత్వ జ్ఞానం, అసలు దేవుడు ఏంటి, నేనేంటి, దేవుడు ఏంటి, దేవుడికి నాకు రిలేషన్షిప్ ఏంటి, ఈ అన్వేషణలో ఉన్నారు వాళ్ళు. పరతత్వం యొక్క అన్వేషణ. ఇట్లా ఈ 4 రకాల జీవులు పుణ్యాత్ములైన ఇటువంటి వాళ్ళు నా యొక్క భక్తియుత సేవ ఓనరింతురు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఈ క్లాసెస్కి వస్తున్నారు అంటే డెఫినెట్గా ఈ 4 రకంలో ఉన్నారు మీరు. ఎందుకని? ఏదో ఒకటి ఉంది ఇక్కడ మీకు, లేకపోతే ఇక్కడికి రాలేరు. పార్థుడు అంటే ఏదో కష్టాల్లో ఉన్నారు, లేదా డబ్బు కావాలి, లేదా జిజ్ఞాస, భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి, భగవద్గీత అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆ శ్లోకం ఏంటో దాని అర్థం ఏంటో తెలుసుకోవాలి, లేదా అన్వేషణ, పరతత్వం యొక్క అన్వేషణ. ఇటువంటి 4 రకాల పుణ్యమూర్తులు భక్తియుత సేవ అనరింతుంది. ఓకే, సో ఇక్కడ ఆపుదాము. ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. హరే కృష్ణ ప్రభుజీ. Yes, ప్రణామం. ప్రణామాలు, ధన్యవాదాలు. ప్రభుజీ, ఒకటి ఏంటంటే మనము ఎవరినైనా భక్తిలో ముందున్న వాళ్ళని మనం ఒక ఐడల్ పర్సన్ గా తీసుకోవచ్చా ప్రభుజీ? ఎస్ మాతాజీ, ఓకే. వాళ్ళను తీసుకోవాలి, వాళ్ళ యొక్క స్ఫూర్తితో మనం వెళ్ళాలి. మన భక్తి ముందుకు వెళ్ళడానికి మనకంటే ఇంకా ముందు భక్తిలో ఉన్న వాళ్ళని, మనకంటే లోతైన భక్తిలో ఉన్న వాళ్ళని, మన తర్వాత వచ్చిన వాళ్ళైనా సరే వాళ్ళకు మనకంటే ఎక్కువ భక్తి ఉంది అని తెలుసుకున్నప్పుడు మనం వాళ్ళను స్ఫూర్తి తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. డెఫినెట్లీ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ. జగన్నాథ స్వామికి అంటే రథయాత్ర ముందు జ్వరం వచ్చిందనేది అంటున్నారు. అది ఏంటిది మాకు తెలియక అడుగుతాను నాన్న. ఓకే, దానికి ఎస్. సో బేసికల్లీ జగన్నాథ స్వామిని ఫస్ట్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా భగవంతుని యొక్క విగ్రహాన్ని బయటికి తీసుకొస్తారు. భగవంతుని యొక్క మూర్తి జనరల్లీ ఎప్పుడైనా ఆల్టర్లో ఉంటుంది. ఆల్టర్లో ఉండి ఓన్లీ పూజారి పూజ చేస్తూ ఉంటాడు. ఈసారి ఏంటంటే భగవంతుడు అందరికీ అభిషేకం చేసే ఛాన్స్ ఇస్తున్నాడు అనమాట. సో భగవంతుడిని బయటికి తీసుకొచ్చి టెంపుల్ మధ్యలో పెట్టేసి అందరినీ ఆ రోజు భగవంతుడికి స్నానం చేయించవచ్చు. ఈవెన్ బయటి వాళ్ళు కూడా, చాంటింగ్ చేయని వాళ్ళు, సెకండ్ ఇనిషియేషన్ కాని వాళ్ళు, ఫస్ట్ టైం టెంపుల్కి వచ్చే వాళ్ళు, ఇతరత్ర వేరే రిలీజియన్స్ వాళ్ళు, ఎవరైనా సరే అందరూ లైన్లో నిలబడేసి ఆ రోజు వస్తారు, భగవంతునికి స్నానం చేస్తారనమాట. సో ఇట్లా చాలా మంది అందరూ భగవంతుని స్నానం చేసిన తర్వాత భగవంతుడికి ఏమవుతుంది, జ్వరం వస్తుంది. ఇది కూడా ఏంటి, ట్రాన్సెండెంటల్ ఫీవర్. ట్రాన్సెండెంటల్ ఫీవర్ అంటే భగవంతుడికి కొంచెం హెల్త్ దెబ్బతింటుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, ఇది అనవసర పీరియడ్, అనవసర టైం అనమాట. సో దీంట్లో ఏం చేస్తారంటే అప్పుడు కర్టన్స్ క్లోజ్ చేసేసి భగవంతుడిని ఒక రూమ్లో పెట్టేసి, అప్పుడు భగవంతుడికి ఇచ్చే ప్రసాదం కూడా టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. రోజు పెట్టే నైవేద్యం పెట్టారు అప్పుడు, ఓన్లీ మెడిసినల్, ఏదైతే మెడిసిన్ అంటే ఏంటి తెలుగులో? ఔషధం. ఔషధాలతో కూడుకున్నటువంటి ప్రసాదము భోగా ఉండేసి భగవంతునికి అర్పిస్తారనమాట. అర్పించేసేసి భగవంతుని చాలా కేర్ఫుల్గా చూస్తారు. చూసి అతన్ని ఆ బ్లాంకెట్స్లో కవర్ చేసేసి అట్లా 2 వారాలు అవుతుంది. ఆ 2 వారాలు అయిన తర్వాత మళ్ళీ నేత్రోత్సవ, ఫస్ట్ టైం భగవంతుడు మంచిగా అయిన తర్వాత మళ్ళీ దర్శనానికి తీసుకొస్తారు. సో నేత్రోత్సవ ఆ రోజు అయిన తర్వాత అప్పుడు భగవంతుడు బయటికి తీసుకొచ్చేసి రథయాత్ర చేస్తారనమాట. సో రథయాత్రకి ముందు అనవసర పీరియడ్ 2 వారాలు అట్లా ఉంటుంది. సో ఆ టైంలో భగవంతుడికి జ్వరం వస్తుందా? దేవాది దేవుడైన భగవంతుడికి జ్వరం ఎలా వస్తుంది? ఇదంతా ఏంటంటే ఒక లీల.
ఇదేంటంటే పర్సనల్ సి భగవంతుడు భగవంతుడు నిరాకారవాది, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి కూడా ఇమోషన్స్ ఉన్నాయి. మనకెలా అయితే ఇమోషన్స్ ఉన్నాయో, మనకెలా అయితే ఆ మనం ఒక వ్యక్తి మనం మాట్లాడినప్పుడు ఆ పరస్పరంగా అనుభూతి ఎలా ఉంటుందో, భగవంతుడు కూడా ఆ అనుభూతి ఉంటుంది మనతో పాటు. సో మనం విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓన్లీ అవి విగ్రహాలు, రాతి విగ్రహాలు అని చెప్పి అనుకోవడానికి లేదు అక్కడ. నిజంగా భగవంతుడి యొక్క స్వరూపం అక్కడ ఉంది. మనం భగవంతుని సర్వ్ చేసేటప్పుడు ఆ విధంగా సర్వ్ చేయాలి. సో అట్లా చేసినప్పుడు ఆ పర్సనల్ రిలేషన్షిప్, ఎవరైనా వచ్చేసి మనతో పాటు ప్రేమగా ఎలా ఉన్నారు అని చెప్పేసి మనకు ఏది కావాలో వాళ్ళు ఆల్రెడీ చేసి పెడుతున్నారు అనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? చాలా ప్రేమగా అనిపిస్తుంది, రైట్? సో నిరాకారవాది అనుకోండి, నిరాకారవాది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేయర్, ఓ నిరాకారవాది నాకు ఒక కార్ కావాలి, ఒక తెల్ల రంగులో ఉన్న నిస్సాన్ కార్ మా ఇంట్లో ఉండాలి రేపటి వరకు. సో కార్ వచ్చేసింది, చూసారు కారు, ఎవరికి థ్యాంక్ యూ చెప్తారు? చెరువుకు చెప్తారా, లేకపోతే నేలకు చెప్తారా, చెట్టుకు చెప్తారా? నిరాకారం అంటే ఏంటి? సో భగవంతుడికి కూడా ఆకారం ఉంది, భగవంతుడు కూడా చాలా అందమైన ఆకారం ఉంది. మంచి మంచి అందమైన పుష్పాలు చూస్తున్నాం, మనము రకరకాల ప్రదేశాలు చూస్తున్నాం, ఎంతో అందంగా ఉంది. ఆ నీటి 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 టైంలో పొద్దుగాల సూర్యోదయం అవుతుంటే చాలా అందంగా ఉంది, తర్వాత సూర్యుడు అస్తమిస్తుంటే అందంగా ఉంది, చంద్రుడు వచ్చినప్పుడు అందంగా ఉంది. ఇదంతా ఎంత అందంగా తయారు చేసినా భగవంతుడు ఇంకెంత అందంగా ఉంటాడు. అలాంటి భగవంతుడిని పట్టుకొని నిరాకారం అని మనం చెప్తే అది చాలా పెద్ద అవమానం యాక్చువల్లీ, రైట్? సో అట్లా ఎప్పుడైతే ఆ పర్సనల్ రిలేషన్షిప్ ఉందో, భగవంతుడు ఈ ఈ యొక్క పాస్ట్ టైం ఈ లీల కూడా చేస్తాడనమాట. భగవంతుడికి జ్వరం వచ్చినట్టుగా అప్పుడు ఏంటి, డివోటీస్ అతన్ని చాలా జాగ్రత్తగా చూస్తారు, జాగ్రత్తగా ఔషధాలు ఇస్తూ ఆయన్ని మళ్ళీ హెల్త్ బాగయ్యేంత వరకు. సో అది 2 వారాల పాటు దాన్ని అనవసర పీరియడ్ అంటారు. ఓకేనా నాన్న? ఓకేనా? అంటే ఏంది అని తెలుసుకుందాం అని అడిగిన. అంటే ఈసారి అభిషేకానికి అందరికి అవకాశం ఇచ్చిండ్రు, అదే జరిగి మరి ఎట్లా అనేది క్లారిటీ అడుగుదాం. సో చైతన్య మహాప్రభు ఈ టైంలో 2 వారాల పాటు దర్శనం క్లోజ్ చేస్తారు. సో చైతన్య మహాప్రభు ఎవరు? రాధారాణి కృష్ణ యొక్క కంబైన్ అవుతారు. సో అందులో రాధారాణి కృష్ణని చూడలేకుండా 2 వారాలు ఎలా ఉండగలుగుతుంది? సో ఏడుస్తూ కృష్ణ యొక్క విరహంలో ఇంకో టెంపుల్కి వెళ్తుంది అనమాట. ఇంకో టెంపుల్ వెళ్ళి అలాల్నాథ్ టెంపుల్, అది అది మన పూరిలో టెంపుల్ నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఇంకోటి అలార్నాథ్ టెంపుల్ అని ఉంటుంది, అది విష్ణు టెంపుల్. సో అక్కడ భగవంతుడికి చతుర్భుజ రూపంలో ఉంటాడు అనమాట, అది అలాల్నాథ్ టెంపుల్. సో ఆ టెంపుల్లోకి వెళ్ళి చైతన్య మహాప్రభు దర్శనం తీసుకునేవాడు అనమాట కృష్ణాని. సో అట్లా చైతన్య మహాప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పడుకున్నప్పుడు దండవత్ చేసినప్పుడు అక్కడ ఒక స్టోన్, అక్కడ ఉన్న రాతి కరిగిపోయింది. ఇప్పటికి కూడా భగవంతుడి యొక్క ఛాతీ ముద్రలు, భగవంతుడి యొక్క మోకాలు ముద్రలు, కాళ్ళ ముద్రలు, చేతుల ముద్రలు అన్నీ అక్కడ రాతి కరిగిపోయిన రాతిలో అవి ఇప్పటికీ ఉన్నాయి, మనం అవి పట్టుకొని కూడా చూడవచ్చు. సో అది అలార్నాథ్ టెంపుల్. సో మనం కూడా భగవంతుని యొక్క దర్శనం చేసుకోవాలంటే అంత కుతూహలంగా ఉండాలన్నమాట. మనం దర్శనం తీసుకున్నప్పుడు చాలా మంచిగా దర్శనం తీసుకోవాలి. ఎందుకు? మనకి ఎప్పుడైనా కూడా ఈ యొక్క అనర్థాలు మనల్ని బాధిస్తున్నాయి అనుకోండి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవన్నీ మనల్ని అటాక్ చేసినప్పుడు ఏం చేయాలి? మనం భగవంతుని దర్శనం మనం గట్టిగా తీసుకున్నాం అనుకోండి, ఆ భగవంతుని దర్శనం గుర్తు తెచ్చుకోవాలి, లేదా భగవంతుని యొక్క ధామం గుర్తు తెచ్చుకోవాలి, భగవంతుని యొక్క లీల గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఓడిస్తాం. లేకపోతే మనం వేరే దర్శనం తీసుకున్నాం అనుకోండి, ఎక్కడో పోస్టర్ దర్శనం, లేకపోతే ఏదైనా దర్శనం, లేదా కార్ దర్శనం, ఒక నగల దర్శనం, ఒక చీర దర్శనం, ఇలాంటివి తీసుకొని బాగా తీవ్రంగా చూసి ఇది కావాలి అనుకున్నాం అనుకోండి, సో వాటికి మనము ఆకర్షితులం అవుతాం. అందుకని మనం భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు చాలా చాలా మంచిగా దర్శనం తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, అట్లయితే ఇక్కడ ఆపుదాం ఈరోజు.
వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందకి జయ. శ్రీల ప్రభుపాదికి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు.